ఈ వీడియోలో బీటెక్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ మరియు సప్లీ రిజల్ట్స్ అప్డేట్ చూద్దాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎండ్ అప్డేట్స్. బీటెక్ సంబంధించి ఫస్ట్ ఇయర్ అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ మరియు సప్లీ లాస్ట్ ఛాన్స్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది అందింది. సో మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. రెగ్యులర్కి, సప్లీకి, లాస్ట్ ఛాన్స్కి వీటికి పేపర్ వాల్యుయేషన్ సపరేట్గా జరుగుతాయి. అండ్ సపరేట్గా అంటే ఏం మరీ పూర్తిగా సపరేట్గా చేయరు, కానీ పాస్ పర్సంటేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ విత్ రెగ్యులర్ అండ్ సప్లీ లాస్ట్ ఛాన్స్. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం చూసుకుంటే రెగ్యులర్ ఎవరైతే R23 రెగ్యులేషన్ ఉన్నారో వాళ్ళకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు మీ పేపర్ వాల్యుయేషన్ అప్డేట్ ఇచ్చేటప్పుడే. అలాగే R15 కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో వీడియోని అయితే పూర్తిగా చూసుకోండి. మళ్ళీ ఇన్ఫర్మేషన్ మీరు స్కిప్ చేస్తే మాత్రం ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారు. సో మళ్ళీ కామెంట్ సెక్షన్లోనో ఇన్స్టాగ్రామ్లోనో మెసేజ్ చేయాల్సి ఉంటుంది మీకున్న డౌట్స్కి. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ చూసుకుంటే R23 రెగ్యులర్ బ్యాచ్, R20, R19, R15లో లాస్ట్ ఛాన్స్ సప్లిమెంటరీవి. సో ఇక్కడ మనం చూసుకుంటే పేపర్ వాల్యుయేషన్ పరంగా అన్ని రెగ్యులేషన్కి సంబంధించి పేపర్ వాల్యుయేషన్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. మార్క్స్ అప్లోడింగ్ పరంగా కానీ మనం మాట్లాడుకుంటే మార్క్స్ అప్లోడింగ్ ఆన్ ది ప్రాసెస్ అని అయితే వాళ్ళు చెప్పారు. సో ఆన్ ది ప్రాసెస్ అంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోద్ది. ఆన్ ది ప్రాసెస్ అంటే మనకి రిలీజ్ సూన్ అని వచ్చేస్తుంటాయి అన్ని వెబ్సైట్స్లో కూడా మనకి రిజల్ట్స్ అనేవి. సో ఇక్కడ వచ్చేటప్పటికి పేపర్ వాల్యుయేషన్ అయితే అంతా పూర్తిగా కంప్లీట్ అయింది. మార్క్స్ అప్లోడింగ్ కూడా ఆన్ ది ప్రాసెస్ అన్నారు. సో ఆన్ ది ప్రాసెస్ అంటే ఆల్మోస్ట్ అయిపోయిందని మనం ఫిక్స్ అయిపోవడం బెటర్. కానీ ఇక్కడ కానీ ఈ ఎంటెక్, ఎంఫామ్ ఈ రిజల్ట్స్ కానీ టచ్ చేయకుండా ఉంటే మాత్రం యూనివర్సిటీ మన రిజల్ట్స్ అనేది ఈ వీక్లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు ఈ వీక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పటికే మనకి 2 months అయిపోయింది. సో జనవరి మంత్ని తీసేస్తే ఫిబ్రవరి, మార్చ్ కూడా అయిపోతుంది ఇంకో 3-4 daysలో. సో మార్క్స్ పరంగా కానీ మనం చూసుకుంటే అప్లోడింగ్ అనేది అయిపోతే మాత్రం ఒకవేళ ఈ MBA, MCA ఇలాంటి వాళ్ళ రిజల్ట్స్ కానీ టచ్ చేయకుండా ఉంటే మాత్రం ఎటువంటి డౌట్ లేదు ఈ వీక్లో మనకి రిజల్ట్స్ రావచ్చు. అలాగే రీకౌంటింగ్ రిజల్ట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి సెకండ్ ఇయర్ వాళ్ళవి, అవి కూడా వచ్చేస్తాయి. నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయ్యింది కాబట్టి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే పాస్ పర్సంటేజ్ అండ్ కంపేర్ విత్ R23 రెగ్యులేషన్ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను కదా, అది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ రెగ్యులర్ వాళ్ళ పాస్ పర్సంటేజ్ గురించి మాట్లాడుకుంటే 80% ఉంది, 80+ ఉంది మీ పాస్ పర్సంటేజ్. అండ్ ఇక్కడ కానీ మనం డిస్కస్ చేసుకునే దాంట్లో ఒక భాగం చెప్తాను. ఎప్పుడైనా సరే రెగ్యులర్ బ్యాచెస్ అన్నీ అని చెప్పను, ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మాత్రం ఎప్పుడు పేపర్ వాల్యుయేషన్ బాగానే జరుగుతుంది, అదే కంటిన్యూ అయింది ఇప్పుడు కూడా. అండ్ ఇక్కడ ఇంకొకటి మనం కానీ చూసుకుంటే నేను మీకు చెప్పే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రేపు రిజల్ట్స్ వచ్చినప్పుడు కానీ మీరు M1 కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఫస్ట్ ఇయర్ మొత్తంలో మనకి పడే సబ్జెక్ట్స్ ఈ మూడిట్లకు సంబంధించి ఇంకా సబ్జెక్టులు అయితే పడవు. ఇంగ్లీష్ అవన్నీ మనం చిన్నప్పటి నుంచి రాసిన సబ్జెక్టులు కాబట్టి వాటిలో ఏం పడవు. ఈ 3 సబ్జెక్ట్స్ ఎవరికైనా సరే రేపు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ పడితే మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి నెగ్లెక్ట్ చేయకండి ఈ 3 సబ్జెక్ట్స్ మాత్రం. ఎందుకు అంటే ఈ 3 సబ్జెక్ట్స్ నెగ్లెక్ట్ చేశారంటే మాత్రం 4 years మీరు సినిమా చూడాల్సి వస్తుంది. ఆ 3 సబ్జెక్ట్సే చాలు మనకి బీటెక్ అంతా ఆట ఆడుకోవడానికి. సో రెగ్యులర్లో సబ్జెక్టులు పడితే మాత్రం నెక్స్ట్ సప్లీ అంటే మీకు 1-2 ఎగ్జామ్స్ జరిగేటప్పుడు 1 month సప్లీ నోటిఫికేషన్ వస్తుంది. ఆ టైంకి మీరు ప్రిపేర్ అవ్వాలి. సో ఈ సబ్జెక్ట్స్ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రాసుకుంటూ ఉండకండి. నెక్స్ట్ సప్లీకి గట్టిగా రెడీ అవ్వండి. ఎందుకంటే ఇప్పటికీ మీ సీనియర్స్లో ఇంకా పాస్ అవుట్ అయ్యి ఇయర్స్ అయిపోతున్నా కూడా ఇంకా మా సబ్జెక్టుల కోసం ఏడ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో ఆ సబ్జెక్టులు పడిన వాళ్ళు మాత్రం దయచేసి జాగ్రత్త పడండి. ఇదే చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పేది. అండ్ పాస్ పర్సంటేజ్ కూడా చెప్పేశాను. రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ చెప్తాను రిజల్ట్స్ గురించి. అండ్ దానికంటే ముందు సప్లీ వాళ్ళ గురించి మాట్లాడదాం. సప్లీకి సంబంధించి R20, R19, R15 లాస్ట్ ఛాన్స్ పేపర్ వాల్యుయేషన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను, అయిపోయింది. రిజల్ట్స్ కూడా ఆన్ ది వే. అండ్ అప్లోడ్ అవుతున్నాయి మార్క్స్ అనేది. అండ్ రిజల్ట్స్ పరంగా అయితే మనకి ఎప్పుడైనా రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయొచ్చు. ఓకే, ఈ వీక్లో మ్యాక్సిమం రావడానికి కూడా ఛాన్సులు ఉన్నాయి, ఎందుకంటే 2 months అయిపోయిందంట. మేబీ వాళ్ళ రిజల్ట్స్ టచ్ చేయకుండా ఉంటే మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా R15 రెగ్యులేషన్కి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే R15 ఇప్పుడు మీరు మీ రెస్పెక్టివ్ కాలేజెస్లోనే రాశారు, లోకల్లోనే రాశారు మీరు లాస్ట్ ఛాన్స్. కానీ లాస్ట్ ఛాన్స్ నాకు తెలిసినంత వరకు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మీకు లాస్ట్ ఛాన్స్ ఉంటుందని చెప్పి అప్డేట్ అయితే వస్తుంది.
సో ఇంకా పూర్తిగా అప్డేట్ అయితే రాలేదు. పూర్తి అప్డేట్ అయితే వస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను, మీకైతే అప్డేట్ ఇస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు ప్రెసెంట్ 2014 రెగ్యులర్ బ్యాచెస్ వరకు ఆపేస్తున్నారు. ఇప్పుడు మనకి రీసెంట్గా మళ్ళీ లాస్ట్ ఛాన్స్ వచ్చింది. సంవత్సరానికి 2 లాస్ట్ ఛాన్స్లు పెట్టరండి, సంవత్సరానికి ఒకటి లాస్ట్ ఛాన్స్ యూనివర్సిటీలో రాయాల్సి ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు మీకు ఇప్పుడు రిలీజ్ చేసే ఏవైతే నోటిఫికేషన్స్ ఉంటాయో అవి ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్, ఈ నోటిఫికేషన్లో మిమ్మల్ని మెన్షన్ చేయకుండా ఉండొచ్చు. మెన్షన్ చేయలేదు అంటే మాత్రం నీకు లాస్ట్ ఛాన్స్ నెక్స్ట్ ఇయర్ సేమ్ మే మంత్లో మీరు లాస్ట్ ఛాన్స్ రాస్తారు. అది మాత్రం యూనివర్సిటీలో రాస్తారు. ఉండడానికైతే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి అప్డేట్ అయితే అందుతుంది. పూర్తి అప్డేట్ అఫీషియల్గా మనకు కానీ అందితే మాత్రం ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. ఇది మీకు చెప్పాలనుకున్న చిన్న అప్డేట్. అండ్ ఇంకా మనం రిజల్ట్స్ అయితే ఓవరాల్గా ఇప్పుడు మనం రిజల్ట్స్ గురించి మాట్లాడేసుకుంటే ఈ వారంలో అయినా రిజల్ట్స్ రావచ్చు, ఆశ్చర్యపోని అవసరం లేదు. పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది, మార్క్స్ అప్లోడింగ్ కూడా దగ్గరికి అయిపోతుంది. కాబట్టి రిజల్ట్స్ అయితే ఇదన్నమాట. ఆ రిజల్ట్స్కి సంబంధించిన మనకి అందిన లేటెస్ట్ అప్డేట్. అండ్ పాస్ పర్సంటేజ్కి సంబంధించి మనం సప్లీ చూసుకుంటే మాత్రం 75+ ఉంది. అండ్ ఇదన్నమాట అప్డేట్. ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఎన్టీ అప్డేట్స్. వీడియోని లైక్